అదంతా దీనురాలి గర్భంలో దీనునిగా జన్మించి నీ నీతిని జరిగించే సంఘాన్ని కొనిపోవుటకు నిద్రించినాడు. ఉదయకాలం అన్నతో ఇదే పాట ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నిద్రించినాడు, టక్కని గుర్తొచ్చేసినాడు. వారితో వస్తుంది. నిజంగా అది గొప్ప సన్నివేశం, గొప్ప సన్నివేశం. ఎవరు దాన్ని ఊహించలేరు, ఎవరు దాన్ని వర్ణించలేరు కదా. నిద్రించిన వారు తీసుకుని వస్తూ ఉంటుంటే నిజంగా ఈ జీవితం అనేది జీవితం కాదు. అంటే జీవితం ప్రాముఖ్యత ఉన్నది, కానీ ఈ జీవితం అనేది జీవితం కాదు. ఉదయకాలంలో నిద్రించిన వారు అంటే ఎవరమ్మా? ప్రభువు నందుండి ఆయన రాకడకు ముందు ఆయన సన్నిధికి చేరుకున్న వాళ్ళు, ఆయన వలె జీవించిన వారు. ఎవరైతే జీవించలేదో వాళ్ళు ఎవరమ్మా? క్రీస్తు నందుండి మృతులైన వాళ్ళు కదా. ఈరోజు మనం అదే మాట, నిద్రించిన వారు అనే మాట కొనిపోతున్నట్టు మనకేంటి ఈ జీవితం కాదు. మనం అట్నుంచి చూద్దాం, ఇట్నుంచి చూస్తే ఇది జీవితం కాదు, అది జీవితం అనుకున్నాం. కానీ నిద్రించిన వారు రాబోతున్నారు. ఎందుకు రాబోతున్నారు అమ్మా? 1000 ఏళ్ళ పరిపాలన, ఏమో 1000 years పరిపాలన. మన కాన్సెప్ట్, మన విజన్, మన గురంతా కూడా దేని మీద అమ్మా? ఈ జీవితం కాదమ్మా. ఇది నథింగ్. ఇది అసలు క్షణభంగురం. ఏదోదో అంటారు. అన్నైతే ఏంటన్నా బిందు అంటారు, ఏదో జాలు వారిన బిందు అంటారు. దాసు మీద ధూళి, తాసు మీద ధూళి ఎంత ఉంటుందమ్మా? వేయి తింటాను కూడా అంతే కదా. వేయి కూడా చేయరు. అంటే బరువు పెట్టినప్పుడు దానికి తూగను కూడా తూగదు. ఏది నీ జీవితం, నా జీవితం ఏదమ్మా? అందుకే మన టార్గెట్ అంత ఏంటమ్మా? 1000 ఏళ్ళ పరిపాలన మన టార్గెట్ అంతే. ఇంకా వేరే టార్గెట్ నాకు లేదు. ఎప్పుడైతే దాని మీద నా యొక్క దృష్టి ఉంచుతున్న సహోదరుడా, ఈ జీవితం అంతా కూడా మనము క్షణంగా గుర్తించడం కాకుండా మనము ఆ సంఘంగా దేవుని యొక్క వధువుగా మనం సిద్ధపాటు కోసమే మనము ఇంక నథింగ్ మోర్ దాన్, ఇంకేది కనబడదు. కన్నీరు గురించి మాట్లాడుకున్నాం కదా. కన్నీరు అంటే ఏంటమ్మా? మామూలమ్మా కన్నీరు. ఉదయకాలంలో సహోదరుడు చెప్తున్నాడు, సిలువ అంటే కన్నీరు రక్తమే, ఇంకేం లేదు. ఏంటమ్మా? కన్నీరు రక్తమే ఏంటమ్మా? సిలువకు సంబంధించి నథింగ్ మోర్ దాన్. నాకు అట్లా అనిపించింది. నాకు నిజంగా దేవుని స్తోత్రం. ఏం పోయిందంటమ్మా? సిగ్గుపోయింది, ధైర్యం వచ్చింది సహోదరుడు. ఈరోజు సిగ్గుపోయింది, మనకు కూడా పోయింది కదమ్మా. ఎందుకు పోయింది? మీరు ఆలోచించండి. అన్నిటి జీవితం ద్వారా సహోదరు ఇంకా ఆ డ్యాన్స్, ఆ యాక్షన్ కూడా మనం కొద్ది కూడా సిగ్గుపడాలి. ఇప్పుడే సిగ్గుపడుతుంది దేవుని స్తోత్రం. యాంగిల్ అది కూడా ఉండదు. ఎంతో గొప్ప. ఇది కాదమ్మా, ఇంకా ముఖ్యమైందంటే అది శరీరాశల్ని, తర్వాత ఆత్మీయ జీవితాన్ని, ఆ శరీర జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తామా? విభజిస్తుంది. ఏది? కన్నీళ్ళు విభజించును. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కన్నీళ్ళు లేకపోతే అతుక్కపోతుంది. ఏమి చూస్తున్నా మీకు చాలా చెప్తున్నా మీ మాటలు, ఎన్నోసార్లు చెప్తున్నా, ఎన్నోసార్లు వింటున్నారు. కన్నీరు రావటం లేదేంటి? ఓకే, అడుగుదాం. చిన్న క్వశ్చన్. ఏం చేస్తే కన్నీరు వస్తుంది? కొడితే కన్నీరు వస్తుందా? కొరడా పెట్టి కొడితే కన్నీరు వస్తుందా? చెప్పండి. ముళ్ళుగుల అదే దున్నపోతు పొడుస్తుంది నేను. ముళ్ళుగర్ర పెట్టి పొడిస్తే వస్తుందా? ఏం చేస్తే కన్నీరు వస్తుంది చెప్పండి. సరే, అది చేద్దాం. అదే చేస్తా నాకే ముళ్ళుగర్ర నేను పొడుస్తాను. ప్రాక్టీస్ చేద్దాం. కన్నీరు లేకపోతే నీ శరీరాన్ని, ఆత్మకు నువ్వు విభజించలేవు. యూ కెనాట్ డివైడ్. అందుకే కన్నీరు అనేది చాలా ముఖ్యం. సహోదరు చెప్తున్నా, చాలా మంచిగా అనిపించింది. సహోదరు నా చెల్లె ప్రార్థన చేస్తున్నప్పుడు సహోదరి రూతుని అన్న చెప్తున్నాడు. నేను చెప్తున్నామ్మా, మీ అన్న ఏమన్నాడు? సహోదరి చెల్లె నాకు ప్రార్థన వింటుంటే నా ప్రార్థన నాకు రిఫ్లెక్ట్ అయింది అన్నాడు. ఏంటమ్మా? నా ప్రార్థన నాకు రిఫ్లెక్ట్ అయింది. నేను చేస్తున్న ఫీల్ అయినా అది నా మీద రిఫ్లెక్ట్ అయింది. నేను చేస్తున్నట్టుగా నాకు ఫీల్ అయినా
నన్ను ఫీల్ అయింది ఇక్కడ మరి ఏంటమ్మా ఎందుకు వయ్యారు ఎందుక కఠినత్వము ఎందుక దేనికి పనికిరాదు చెప్తున్నామా పనికిరాదు కదా కుమారుల వంశాన్ని మోసం చేయడమే కాకుండా నువ్వు మోసపరుచుకుంటావు అటువంటి ఒక భయంకర జీవితం వద్దాము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన జీవితాలు మార్చుకోవాలి మన సహవాసాలు మార్చుకోవాలి మన మాటలు మార్చుకోవాలి మనం ఎక్కడ అడుగు పెడుతున్నాం ఎక్కడెక్కడ మనం పోతున్నాం చాలా ముఖ్యమైనది సహోదరుడు చాలా ముఖ్యమైనది లేకపోతే వదలలేవు కన్నీరు వస్తే స్నేహితుల్ని బంధువులు కూడా దూరం అయిపోతారు ఆటోమేటిక్గా నువ్వు దూరాల్సిన అవసరం లేదు అది విభజించి పడేస్తామా అది లేకనే అటాచ్మెంట్ అది లేకనేటమ్మా అటాచ్మెంట్ వై ఇస్ దిస్ ఎందుకు ఈ లోకం మీరే ఆలోచించండి ఈ లోకం ఎందుకు దేవుడు ఇచ్చావు మనకి నిజంగా నాకు ఏంగమా ఓన్లీ 1000 years పరిపాలన 1000 years పరిపాలన మీదనే మన యొక్క దృష్టి అంతా ఉండాలని దేవుని చిత్తమైంది నేను కన్ఫ్యూజన్ ఏనా వచ్చింది నా తెలుసు కన్నీరు వలన ఇంకొక లాభం కూడా ఉందాం లాభం కాదు నిజమైన లాభం అవుతుంది చిత్త వృత్తి అందు నూతన పరచబడతాం ఇంట్యూషన్ లేదు కన్నీరు వల్ల ఏమైందమ్మా ఆ ఇంట్యూషన్ అనేది పెరిగిపోతుంది నీ లోపల ఆ కన్నీరు ఏం చేస్తుంది నీలో ఉన్న ఆ చిత్త వృత్తి అంటే నీలో ఉన్న ఇంట్యూషన్ ఎందుకు లేదు ఈయన పొడిస్తే ఈయన చెప్తేనే ఈయన అంటేనే దాన్ని మట్టుకే చేయడానికే కష్టంగా ఒప్పుకుంటున్నాం ఇంట్యూషన్గా చేసేది లేదే నా అంతటా నేనుగా చేసేది లేదే చెప్పింది చేయటమే గగనం దాన్నే కరెక్ట్గా చేయలేం చెప్పింది చేస్తూ ఇంట్యూషన్గా నా అంతటా నేను చేయటం అనేది ఆ నూతనత్వం వచ్చేది ఎక్కడొస్తుంది కన్నీరే మా కన్నీరు కాబట్టి కొంతకాలం ప్రాక్టీస్ చేయండి ఆ సహోదరుని చూసుకుంటారు కళ్ళు ఆత్మీయ కళ్ళలో చూద్దాం మనతో ఉన్న విధానం నా సహోదరు చెప్తే నాకు ఏడులో వస్తుంది దినమంతా గుర్తు వస్తుంది దినమంతా ఏడుస్తూనే ఉంటాను కదా ప్రెస్కి నాకు చెప్పిన మాట చెప్తున్నా అందరికీ వస్తుంది దేవుని స్తోత్రం కాదంటే కానీ నాతో చెప్పిన మాట దినమంతా ఇక్కడ కూర్చుని నాకు గుర్తు వస్తుంది ఇప్పుడు వస్తుంది మీకు కనీ రాకపోతే గుర్తు తెచ్చుకోండి కొంతకాలం ప్రాక్టీస్ కోసం దాన్ని బట్టి నేను ఏడమని చెప్పండి అది ఎందుకమ్మా ఒక కన్నీరు కాచే ఒక అలవాటు కోసం అది చాలా ముఖ్యమైనది కన్నీరు లేకపోతే సిలువ ఎత్తుకోలేము కన్నీరు లేకపోతే సిలువ ఎత్తుకోలేము సిలువ భారం అయిపోతుంది సిలువను ఎత్తుకోలేము సోదరుడా సిలువను ఎత్తుకొని వెంబడించాలంటే కన్నీటి ద్వారానే ఆ యొక్క శక్తి ఓన్లీ దేంట్లో ఉందమ్మా దేంట్లో ఉన్నది కన్నీటితో ఉన్నది కన్నీటితో శక్తి ఉన్నది కన్నీటి విభజిస్తుంది ఎంతగా మనం జీవిస్తున్నాం ఆ మాట చాలా మంచిగా అనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తమ్మా నువ్వు కన్నీటి విరవకపోతే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు ఆయన కన్నీరు విడుస్తూ ఉంటాడు ఏంటమ్మా నువ్వు కన్నీరు విరవకపోతే ఎవరు విడుస్తాడు ఎవరు దుఃఖపడతారు కదా హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు సాతాన్ని చితకదొక్కాలి సాతాన్ని అనగదొక్కాలి వాడు గర్జించి సింహం వల్లే చుట్టూ తిరుగుతున్నాడు జాగ్రత్త మనందరం కూడా జాగ్రత్తగా వహించి ఆ కన్నిటిని ఇంకా మనము కార్చి ఆ విషయాల్లో మనము తూచా తప్పకుండా ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో అప్పుడే సంఘాన్ని మనము ఐ బిలీవ్ ఇన్ మై టీయర్స్ ఏంటమ్మా
నీకంటూ నమ్మకం ఉన్నది దేని మీద ఉండాలి? నీ కన్నీటి మీదనే విశ్వాసం ఉంచాను. అంటే అడ్వాన్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఇది ప్రాక్టీస్ కోసం చెప్తాను మాట. కన్నీరు లేకపోతే నాకు ఏం లేదమ్మా, విశ్వాసం సన్నగిలిపోతుంది, విశ్వాసం వీక్ అయిపోతుంది. నీకు తెలియదు, నీకు తెలియకుండా వీక్ అవుతుంది. ఎప్పుడు తెలుస్తుందమ్మా? ఎవరు సమయం అందరి సంసోను ఎప్పటి వలే విరజిమ్ముదు అనుకొని ఆయన చేస్తే ఏమైందమ్మా? ఎప్పుడో పోయింది పొలం. ఎప్పుడో ఆయన నాజీరు చేయబడ్డవాడు, దేవుని చేత నాజీరు చేయబడ్డాడు. ఇప్పుడు మనము మరి ఎలా ఉంటున్నాం? నాజీరుగా ఒప్పుకున్నాం, ప్రత్యేకించుకున్నాం మన జీవితాన్ని. కన్నీరు కారకపోతే ఏమైద్దామా? ఇప్పుడు చెప్పిన ఏంటమ్మా? బలము, నీ విశ్వాసము అది ఎప్పుడు తెలుస్తుంది నీకు? సరియైన శోధన. ఇప్పుడు ఈ శోధనకి ఏం కావు, దర్జాగా ఉంటావు. నిజమైన శోధన కూడా వస్తామా? ఆ శోధన టప్ అని పడుతుందా? ఏవద్దు, నీకేవద్దు, నాకెందుకు ఎటువంటి అటువంటి ఒక దుర్భాషలు, అటువంటి భాషలు నీ నోట్లో తెలియకుండా వచ్చేస్తాయి. అటువంటి ఒక జీవితాన్ని జీవించక ముందే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. లెట్ us love the tears. దేన్ని ప్రేమించాలమ్మా?